ఈరోజు మీకు ఒక మంచి యాప్ గురించి చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. ఆ యాప్ పేరు ఆటో ప్లే. అంటే మన ఇండియన్ తెలుగు యూట్యూబ్. ఒక విధంగా చెప్పాలంటే మన తెలుగు యూట్యూబ్ అనే చెప్పాలి. అది మన ఇండియన్స్ అది ఆ సాఫ్ట్వేర్ తయారు చేయడం జరిగింది. అయితే అది ఫామ్ లోకి రాలేదు ఇంకా. ఎందుకంటే మన ఇండియన్స్ ఎక్కువగా ఫారిన్ యాప్స్ కి ఇచ్చే ప్రిఫరెన్స్ మన ఇండియన్స్ లో మన దేశంలో తయారైన యాప్స్ కి ప్రయారిటీ తక్కువగా ఇస్తారు. అది అందరూ తెలిసిన విషయం. సరే, ఓకే. నేను చెప్పేది ఒకటి. ఇప్పుడు ఆటో ప్లే అనే ఒక ఇండియన్ యూట్యూబ్ అనేది వచ్చింది. అంటే ఇది ఎప్పుడు వచ్చిందో కరెక్ట్ గా నాకు తెలియదు, కానీ దానిని మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ సరిగ్గా ఉపయోగిస్తే యూట్యూబ్ ని అది బీట్ చేస్తుందని నేనైతే బలంగా నమ్ముతున్నాను. అది చాలా సింపుల్ మెథడ్స్. ఎందుకంటే యూట్యూబ్ వచ్చిన కొత్తలో కూడా ఎవరికి తెలియదు, ఎవరు పట్టించుకోవాలి. దాని వల్ల యూజ్ ఏముందో అనుకున్నాను. ఫేస్బుక్ అంటే, ఇన్స్టా అంటే. అయితే అది పోను ఎప్పుడైతే అమౌంట్, ఎప్పుడైతే రెవెన్యూ జనరేట్ అవుతుందో ప్రతి ఒక్కరూ బెనిఫిట్ పొందాలనేసి సబ్స్క్రైబర్లు లక్షల కోట్లు మిలియన్స్ వెళ్ళిపోయారు. అందుకని ఈరోజు యూట్యూబ్ చాలా టైట్ రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. 100లో 1%కే రెవెన్యూ వస్తుంది తప్ప 99% రెవెన్యూ రావట్లేదు. ఏదైనా సరే మొదట్లోనే ఫస్ట్ స్టెప్ లోనే మనం సీరియస్ గా తీసుకుంటే అది డెవలప్ అయ్యేసరికి మనం కూడా దానితో పాటు డెవలప్ అయిపోతాం. అందుకనే నేను ఈ ఆటో ప్లే గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి, ప్రతి ఒక్కరు ఛానల్ ఓపెన్ చేసుకోవాలి. ఇందులో చాలా ఆప్షన్స్ ఇచ్చారు. మన యూట్యూబ్ లాగానే ఫుడ్ కు సంబంధించి ఉంది, వ్లాగ్స్ ఉన్నాయి, బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్ ఉంది, మ్యూజిక్ ఉంది. చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఎందులో ప్రావీణ్యం ఉందో ఆ యొక్క కేటగిరీని ఎంచుకోండి, వాటికి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయండి. మెయిన్ థింగ్ ఏంటంటే మన యూట్యూబ్ లో షార్ట్ వచ్చేసేసి కరెక్ట్గా 60 సెకండ్స్ మాత్రం ఉండాలి. మన ఆటో ప్లేలో ఒక్క షార్ట్ వచ్చేసి 60 సెకండ్స్ లేదా 60 సెకండ్స్ దాటి ఉండొచ్చు. ఇందులో ఆటో ప్లేలో ఉన్న బెనిఫిట్ ఎందుకంటే 59 సెకండ్స్ ఉన్నా సరే వీడియో అప్లోడ్ కాదు. మీరు లాంగ్ వీడియోస్ ఎన్ని నిమిషాలున్నా నో ప్రాబ్లం, కానీ షార్ట్ మాత్రం 60 సెకండ్స్ లేదా 60 సెకండ్స్ పైబడి ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే చాలా సింపుల్ మెథడ్స్ ఇచ్చారు మీకు. బిట్ టు బిట్ నేను స్క్రీన్ మీద చూపిస్తాను. మీరు చాలా సింపుల్ మెథడ్స్ ఇందులో మీరు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అవ్వకపోయినా సరే ఆల్రెడీ ఉన్న మన మెయిల్ ఐడితో కూడా లాగిన్ అవ్వచ్చు. ఆఫీసిలిటీ కూడా ఇచ్చారు. మానిటైజేషన్ సంబంధించినవి కానీ ఇవన్నీ చాలా సింపుల్ మెథడ్స్ ఇచ్చారు. అయితే స్టార్టింగ్, రేజింగ్, బిగినింగ్ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ దాటాలి. మీకు రెవెన్యూ జనరేషన్ కూడా మరి ఎంతమంది వచ్చిందో నాకు తెలియదు, కానీ కొంతమంది చెప్పటం ఏంటంటే 500, 1000 అలా మనకి అమౌంట్ జనరేషన్ కూడా మనకి యూట్యూబ్ లో డాలర్స్ దగ్గర మన అమౌంట్ ఎలా జనరేట్ అయ్యి ఎంత వచ్చింది తెలుస్తుందో ఇందులో కూడా అది ఒక ఆప్షన్ ఇచ్చాడు. ఎన్ని అవర్స్, ఎన్ని వ్యూస్, ఎన్ని ఫాలోవర్స్, ఎంత అమౌంట్ జనరేట్ అయిందని అది మనకి క్లియర్ కట్ గా కనిపిస్తుంది. మీరు చూసుకోవచ్చు. అయితే ఇది ఎలా ఆటో ప్లే అనేది మన ప్లే స్టోర్ లో ఉంటుంది. ఆటో ప్లే, ATOPLAY, ఆటో ప్లే. ప్లే స్టోర్ లో ఈ యాప్ ఉంటుంది. దాని యొక్క ఇంటర్ఫేస్ కూడా మీకు స్క్రీన్ మీద నేను చూపిస్తాను. ఫస్ట్ మీరు ప్లే స్టోర్ కి వెళ్ళండి. ATOPLAY ఆటో ప్లే కొట్టండి. మీకు యాప్ కనిపిస్తుంది. చూడండి, నేను ఇక్కడ ఇచ్చాను స్క్రీన్ మీద. సేమ్ అలానే ఉంటుంది. దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అది లాగిన్ అవుతుంది. మీరు అది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. లాగిన్ అవ్వాలంటే క్రియేట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చుకోండి.
లేదు ఆల్రెడీ మాకు మెయిల్ ఐడి ఉంది, జీమెయిల్ ఉంది అంటే కింద ఇంకో ఆప్షన్ ఉంది చూడండి. అందులో మీ జీమెయిల్ ఇస్తే డైరెక్ట్ గా మీరు ఆటో ప్లే యాప్ లోకి వెళ్ళిపోతాం. ఆటో ప్లే యాప్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇక్కడ చూసుకుంటే పైన మీకు క్రియేట్ అని ఉంది. మీరు క్రియేట్ అవ్వాలి. క్రియేట్ అయిన తర్వాత మీకు ప్రతిదీ స్క్రీన్ టు స్క్రీన్ నేను మీకు చూపిస్తున్నాను. ఆ క్రియేట్ అన్న చోట మీరు ఏ ఛానల్ పెట్టాలనుకుంటున్నారు అనేది మీరు టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత దాని యొక్క కేటగిరీ, అంటే అది ఏ కేటగిరీ, మ్యూజిక్, ఫుడ్, బిజినెస్, రియల్ ఎస్టేట్, అగ్రికల్చర్, ఆ కేటగిరీ ఇవ్వండి. దానిపైన అది దేనికి సంబంధించిందో డిస్క్రిప్షన్ అది ఒకటి రాయాలి. అంతే, సింపుల్, అంతే. ఇది చేసిన తర్వాత ఓకే కొడితే మీకు ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది. మీకు 4-5 విషయాలలో అనుభవం ఉంటే మీరు 4-5 ఛానల్స్ అయినా మీరు పెట్టుకోవచ్చు. ఫుడ్, బిజినెస్, రియల్ ఎస్టేట్, అగ్రికల్చర్, కుకింగ్, మీకు ఇందులో ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ సంబంధించిన వీడియోలో అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకున్న తర్వాత మీకు పైన మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఆప్షన్స్ అన్ని స్క్రోల్ అవుతాయి. దాంట్లో ఫుడ్, బిజినెస్, రియల్ ఎస్టేట్, కుకింగ్ ఇలా ఉంటాయి. కింద మీరు చూసుకోండి, హోమ్ పేజ్ ఉంటుంది, తర్వాత అప్లోడ్ ఉంటుంది, తర్వాత మన యొక్క మోర్ ఉంటుంది, అంటే మోర్ ఆప్షన్స్ అన్నది. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ యొక్క ఏ ఛానల్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే అప్లోడ్ మీద కొట్టండి. అప్లోడ్ మీద కొట్టగానే అక్కడ అడుగుతుంది, సెలెక్ట్ అని అడుగుతుంది. సెలెక్ట్ అని అడగగానే మీరు ఏ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ వీడియో అప్లోడ్ చేయండి. దానిపైన ఏ ఛానల్ పెట్టాలనుకుంటున్నారో ఆ ఛానల్ పేరు రాయండి. అక్కడ ఆప్షన్స్ ఉంటాయి. దాని కింద మీరు అప్లోడ్ చేసిన మరుక్షణమే మీరు ఏ వీడియో అప్లోడ్ చేశారో అది స్క్రీన్ మీద మనకు కనిపిస్తుంది. నేను పక్కన స్క్రీన్ మీద చూపిస్తున్నాను. దాని క్రింద టైటిల్ అడుగుతుంది, టైటిల్ ఇచ్చేయండి. మళ్ళీ అది కాపీ చేసి డిస్క్రిప్షన్ అని ఉంటుంది బాక్స్ లో, అక్కడ పేస్ట్ చేసేయండి. దాని కింద పబ్లిక్ ఎనేబుల్ అని ఉంటుంది, అది మనకు అవసరం లేదు. పబ్లిక్ కాబట్టి మన యొక్క వీడియో అంతా చూడాలి కాబట్టి అక్కడ మనం అప్లోడ్ చేసిన తర్వాత దాని కింద తమ్ముడైల్ అవుతుంది. ఆ తమ్ముడైల్ కూడా ఇచ్చేయండి. ఆ తర్వాత పబ్లిక్ ఎనేబుల్ అని ఉంటుంది. దాని క్రింద అప్లోడ్ అనేది అప్పుడు కరెక్ట్గా అన్ని ఉన్నాయి అంటే అప్లోడ్ అనే ఆప్షన్ బ్లూ కలర్ లో చేంజ్ అవుతుంది. ఒకవేళ అదే ఏదన్నా రాంగ్ చేస్తే అది యాక్సెప్ట్ చేయదు, కలర్ చేంజ్ కాదు. మనకి బ్లూ రంగులో చేంజ్ అయ్యిందంటే అది కరెక్ట్గా ఉన్నాయని అర్థం. అప్పుడు అప్లోడ్ కొట్టినప్పుడు మీకు స్క్రీన్ ఈ విధంగా వస్తుంది. తర్వాత మళ్ళీ అప్లోడ్ కొట్టిన తర్వాత అది అప్లోడ్ అయిపోతుంది. అప్లోడ్ అయిపోయిన తర్వాత ఆ వీడియో వెంటనే మనకి కనిపించదు. ఒక 5 నిమిషాలు 10 నిమిషాల తర్వాత అది మనకి వీడియోస్ లో మన ఛానల్కి వెళ్ళి చూసుకుంటే కనిపిస్తుంది. ఎంతమంది చూశారు, ఇవన్నీ వ్యూస్ అన్ని మనకి స్క్రీన్ మీద మనం చూసుకోవచ్చు. హోమ్ పేజ్ వచ్చిన తర్వాత రైట్ సైడ్ లో 4 బటన్స్ ఉన్నాయి చూడండి. ఆ 4 బటన్స్ మీద క్లిక్ చేస్తే మీకు అవర్స్, టైం, వ్యూస్, ఫాలోస్, అమౌంట్ జనరేషన్ ఇవన్నీ మీకు క్లియర్ కట్ గా కనిపిస్తాయి. ఆ విధంగా మీరు చూసుకోవచ్చు. అయితే మీరు కొత్త ఛానల్ కాబట్టి రెవెన్యూ జనరేషన్ గురించి పక్కన పెట్టేసేసి మనకున్న టాలెంట్స్ మనం రెగ్యులర్ 365 డేస్ డైలీ ఒక వీడియో అప్లోడ్ చేస్తూ ఉండండి. ఈ ఛానల్ కనుక మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇందులో కూడా యాడ్స్ వస్తాయి, మంచి అమౌంట్ జనరేట్ అవుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ లో ఉన్నాం కాబట్టి, స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ గా మానిటైజేషన్ అయిపోతుంది కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు.
మళ్ళీ ఈ ఛానల్ కూడా యూట్యూబ్ లాగా కొన్ని కోట్ల మంది సబ్స్క్రిప్షన్స్ వచ్చేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది కొత్త ఛానల్, ఇది కొత్త ఇండియన్ యూట్యూబ్ కాబట్టి ఇది ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ప్రతి ఒక్కరు వాడుకోండి, ప్రతి ఒక్కరు ఛానల్స్ క్రియేట్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అలా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఈ యొక్క ఇండియన్ యూట్యూబ్ ని మనం డెవలప్ చేద్దాం. దీని మీద భవిష్యత్తు మంచి అమౌంట్ రెవెన్యూ జనరేట్ చేద్దాం. తప్పకుండా మరి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.